కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్. ప్రతిపక్ష నేతగా ఉండి శాసనసభకు రాకపోవడం దారుణమని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి అన్ని పార్టీల అంగీకారం తెలిపితే బీఆర్ఎస్ మాత్రం డ్రామాలాడిందని ఫైర్ అయ్యారు. గత 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహం గుర్తుకు రాలేదా అని బీఆర్ఎస్ ని నిలదీశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. నిన్న సచివాలయం వేదికగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అంగరంగ వైభవంగా ఆవిష్కరించింది. ప్రతి ఒక్కరికి తెలిసింది. ఎంతో మంది ప్రజలు వచ్చి కన్నుల పండుగగా ఈ వేడుకని తిలకించారు. కానీ అటు ఎన్నో పిలుపులు, ఎన్నో ఇన్విటేషన్స్ వెళ్ళినప్పటికీ కూడా అటు బీఆర్ఎస్ నుంచి మాత్రం ఎవరు రాలేదు. మోరోవర్ నిన్న ఒక పెద్ద సభని కూడా మేడ్చర్లో ఏర్పాటు చేశారు. అసెంబ్లీకి కూడా రాలేదు. వీటన్నిటిపైన తాజా రాజకీయాల మీద మాట్లాడదాం. మనతో పాటు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఎలా చూస్తారు? నిన్న ఎంతో మంది ప్రజలు వచ్చారు. అసలు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా కన్నుల పండుగగా నిన్న వేడుక జరిగింది. కానీ బీఆర్ఎస్ దీనికి దూరంగా ఉంది. ఇది ఎలా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా ఎంత పతనమైందో తెలుసుకోవడానికి ఈ 2-3 రోజులు జరిగిన సంఘటనలు ఉదాహరణలు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీ వేదికగా చర్చలు చేయాలి. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో కూర్చొని గవర్నమెంట్ చేస్తున్న లోపాలను ఎత్తి చూపాలా, ప్రజలకు అండగా నిలబడాలి, ప్రజల ఇష్యూస్ని అసెంబ్లీలో రేజ్ చేయాలి. ఇది ఒక ఆనవాయితీ. అందుకోసమే ప్రతిపక్షం అని, అపోజిషన్ అని, రూలింగ్ పార్టీ అని కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నాం. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలో పార్లమెంటు, అసెంబ్లీ కంటే గొప్ప దేవాలయాలు లేవు, పవిత్ర స్థలాలు అవి. ఎందుకంటే అక్కడనే ప్రజల సమస్యలు చర్చ ఉంటుంది, అక్కడనే ప్రజల సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అయితే దాన్ని కంప్లీట్గా పక్కన పడేసి అసలు అసెంబ్లీ పార్లమెంట్లు అనేటి ఉనికే లేదు, మా ఇల్లు, మా ఫామ్ హౌస్, మా పార్టీ ఆఫీసులే అసెంబ్లీ పార్లమెంట్ల కంటే గొప్ప అని చెప్పి రుజువు చేయదలుచుకున్నారా ఈ కేసీఆర్ కుటుంబ సభ్యులు? అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు వచ్చి తప్పును తప్పు, ఒప్పును ఒప్పు అనొచ్చు కదా. మీ ఉద్దేశాలను కానీ, మీ ఆలోచనలు కానీ ప్రజలతో పంచుకోవచ్చు కదా. ఎందుకు కించపరుస్తూ ఉన్నారు? ముఖ్యంగా ఇక్కడ సెక్రటేరియట్లో ఆవిష్కరణ జరుగుతున్న విషయం తెలుసుకొని పార్టీ ఆఫీసులో పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటా ఉన్నారు. అంటే ఒక చిన్న క్వశ్చన్, కేవలం పార్టీ ఆఫీస్లోనే కాదు, ఈ రోజు మనం చూసుకుంటే సోషల్ మీడియా వేదికగా అటు కవిత కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, ప్రతి ఒక్కరు తమ ప్రొఫైల్ పిక్ పెట్టుకోవడంతో పాటు ట్విట్టర్లో కానివ్వండి, ప్రతి ఒక్క సోషల్ మీడియాలో కూడా పాత విగ్రహాన్ని పోస్ట్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఒకటి, వాళ్లకు ప్రత్యేకమైన రాజ్యాంగము, రాజ్యాంగాన్ని మార్చుకోవాలన్న ఆలోచనలు, అధికారం చెలాయించినప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా, సెక్రటేరియట్కు రాకుండా వాళ్ళ ఇంట్లోనే కూర్చొని చెలాయించింది. ఇట్లా వాళ్ళంతా కూడా ఈ దేశంలో ఎస్టాబ్లిష్ అయిన సిస్టమ్స్, నామ్స్ను కాదని వాళ్ళే ఒక కొత్త పంతాలో రాజ్యం చేసిండ్రు. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కూడా అట్లనే పోషించాలనుకుంటా ఉన్నారు. నేను ఒక మాట అడుగుతా ఉన్న వాళ్లకు, నిజంగా తెలంగాణ తల్లి అనేది ఆ రోజు మన తెలంగాణ భవన్లో రూపకల్పన జరిగింది. దానికి మేమే సాక్ష్యం. మరి తెలంగాణ భవన్లో రూపకల్పన జరిగిన దాన్ని మీరు ప్రజల మీద రుద్దితే, ఆ రోజు గత్యంతరం లేని పరిస్థితుల్లో దాన్ని కూడా ఒక ప్రతీకగా పెద్ద మనసుతో ప్రజలు తీసుకున్నారు కదా, ఎన్ని అభ్యంతరాలు ఉన్నా. మరి అటువంటప్పుడు మీకు మీ ఆలోచనలు ఎక్కడ పోయి 10 సంవత్సరాలు దాన్ని అఫీషియల్గా రాటిఫై చేసుకోవాల్సిన తెలివి మీకు లేదా? ఒకవేళ అదే అంత గొప్పదైనప్పుడు ఎందుకు మీరు అసెంబ్లీలో పెట్టి దాని మీద చర్చ పెట్టి, ఇగో ఇదే అసలైన నికార్సైన తెలంగాణ తల్లి, ఏదైనా ఉంటే దీన్ని మార్పులు చేర్పులు చేసుకుందామని ఎందుకు పెట్టలే? దాన్ని మూలకు పడేసిర్రు. ఈ 10 సంవత్సరాలు మీరు ఏదైనా ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిండ్రా? దాని మీద చర్చ పెట్టినరా? ప్రజల్లోకి తీసుకుపోయినరా? లేదే. ఎంతసేపు కేసీఆర్ దేవుడు, కేసీఆర్ పెద్ద కొడుకు, కేసీఆర్ ఇట్లా, కేటీఆర్ ఇట్లా, దేశంలో అందరికంటే గొప్పగా కేటీఆర్ పనిచేస్తుండు, కేసీఆర్ పనిచేస్తుండని ప్రజలను వాళ్ళ మనసుల్లోకి చొచ్చుకొని పోయి తప్పులు ప్రచారం చేసే దాంట్లో మీరు నిమగ్నమైనారు తప్ప ఏది రాటిఫై చేసుకోవాలి, ఏది ప్రజల్లో చర్చ పెట్టాలని లేదు కదా. ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలనుకున్నా కూడా అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ సాక్షి చర్చ పెడతాం. ప్రస్తుతం అసెంబ్లీ ఒకవైపు కొనసాగుతుంది. గత ఏడాది నుంచి మేము ఏదైనా సరే ఒక కొత్త అమలు పరచాలి, ప్రభుత్వంలో ఏదైనా కొత్త స్కీమ్ తీసుకురావాలన్నా ఖచ్చితంగా మేము అసెంబ్లీలో చర్చిస్తున్నాము. ఈ చర్చలో భాగంగా అటు ప్రతిపక్ష పాత్ర లేకపోవడం చాలా బాలేదంటూ కూడా ఇటు ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఒకప్పుడు సెక్రటేరియట్ని చూడాలంటే కనీసం లోపలికి వెళ్ళాలంటే ఎమ్మెల్యేలు కూడా పర్మిషన్ ఉండేది కాదు. నిన్న మాత్రం ఎంతోమంది సామాన్య ప్రజలు మధ్య అటు తెలంగాణ తల్లి విగ్రహం
విగ్రహాన్ని ఆవిష్కరించాము, కానీ అందులో కూడా బీఆర్ఎస్ పాత్ర పోషించకుండా ఎక్కడికో వెళ్ళి పాత విగ్రహాన్నే వాళ్ళు ఆవిష్కరించారు. సో మొత్తానికైతే ఇదంతా కూడా బీఆర్ఎస్ కావాలనే ఇటు మా ప్రభుత్వం మీద బట్టకాల్చి వేయడానికే చూస్తుంది, కానీ వాళ్ళు చేసేటటువంటి ఆరోపణలు ఎటువంటి నిజం లేదని అయితే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో హేమ, బిగ్ టీవీ, హైదరాబాద్.